ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. ఈ రోజు ఈ వీడియోలో టెట్ పేపర్ 1 అలాగే పేపర్ 2 వాళ్ళకి ఇంపార్టెంట్ నెంబర్ సిస్టమ్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో క్లియర్గా చూద్దాం. ఓకే, నెంబర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే పేపర్ 1 అలాగే పేపర్ 2 వాళ్ళకి ఇద్దరికి యూజ్ అయ్యే విధంగా మనం క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ ఏ 20,068 క్లియర్గా చూడండి. వీటి యొక్క ప్లేస్ వాల్యూ తెలిస్తే మన క్వశ్చన్ చాలా ఈజీగా పెట్టొచ్చు. ఓకే, ఈ 8 అనేది ఇక్కడ ఏ ప్లేస్లో ఉంది? 1's ప్లేస్లో ఉంది కదా, అవునా? సో 8 into 1 వచ్చే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? అదే మన ఆన్సర్ అవుతుంది. క్లియర్గా చూడండి, ఇక్కడ 3 ఆప్షన్స్లో మనకి 8 into 10 ఉంది. సో ఈ 3 ఆప్షన్స్ కూడా రాంగ్. ఓన్లీ ఆప్షన్ 1 ఇస్ రైట్. ఎందుకు అంటే చూడండి, 10 power 0 అంటే 1 కదా. సో 8 into 1 అంటే 8, అవునా? సో లాస్ట్ ప్లేస్లో మనకు కావాల్సింది ఏంటి? 8 కాబట్టి. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఆప్షన్ 1 is the right answer. Okay, second question చూడండి. The number that should be added to 4/5 times of 2/3 to get 3/4. క్లియర్గా చూడండి, ఫస్ట్ స్టెప్ ఎలా రాయాలో చెప్తాను. కొంతమంది క్వశ్చన్ అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళ కోసం ఫస్ట్ చెప్తాను, తర్వాత షార్ట్ కట్ మెథడ్ అని. క్లియర్గా చూడండి, ఒక నెంబర్కి ఎక్స్ అనే నెంబర్కి ఓకే దేనికి ఎక్స్ అనే నెంబర్ని మనం యాడ్ చేయాలి. దేనికి? 4/5 times of ఓకే 2/3 ఓకే టు గెట్ 3/4, అవునా? సో ఇది మనకి ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ కావాలి, అవునా? సో ఈ స్టెప్ అంతా రాసే బదులు మనకి కనుక క్వశ్చన్ క్లియర్గా చూస్తూనే అర్థమైతే మనం ఏం రాస్తాం? ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ కావాలి కాబట్టి సో 3/4 మైనస్ ఆఫ్ సో డైరెక్ట్ 4/5 into 2/5 3 రాస్తే సరిపోతుంది. ఓకే, సో ప్రతి సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి క్వశ్చన్ అర్థమైతే ఈ స్టెప్ రాయాల్సిన పని లేదు, డైరెక్ట్ ఒక స్టెప్ రాస్తేనే సరిపోతుంది. ఓకే, సో క్లియర్గా చూడండి, సో 3/4 minus 4 2s 8/15, అవునా? సో 15 4s 60. డినామినేటర్లో 60 ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉంది? ఓన్లీ ఆప్షన్ 4, మిగతా ఎక్కడ లేదు. కాబట్టి ఏమి క్యాలిక్యులేషన్ చేయకుండానే డైరెక్ట్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అని పెట్టొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్గా చూడండి. 100 meter 75 centimeter by 25. ఓకే, మొత్తాన్ని మనకి మీటర్స్లో రావాలి అంట. ఓకే, క్లియర్గా చూడండి, ఇదేమో 100 meters, అవునా? ప్లస్ 75 సెంటీమీటర్ని మనం మీటర్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? 75/100 meters హోల్ డివైడెడ్ బై 25 ఇచ్చాడు, అవునా? సో ఈ 25ని నేను సపరేట్గా రాస్తున్నాను, అవునా? 100/25 ప్లస్ 75/100 into 25. ఓకే, సో చూడండి, 25 4s ఓకే, సో 25 3s, అవునా? 4 ప్లస్ 3/100 అంటే ఎంత? 0.03 కదా. ఓకే, సో 4.03, దట్ ఈస్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. సో చాలా ఈజీ క్వశ్చన్స్ అండి. ఓకే, మీరు కొంచెం ప్రిపేర్ అయితే టెట్ లెవెల్లో కాబట్టి మీకు చాలా ఈజీ టు మోడరేట్ లెవెల్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ప్రతి టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో క్లియర్గా చూడండి, if x equal to 13 plus 15 plus 17 plus 19 then cube root of x. ఓకే, సో మనకి సిలబస్లో నెంబర్ సిస్టంలో స్క్వేర్ రూట్ అలాగే క్యూబ్ రూట్ ఉంది. క్యూబ్ రూట్ నుంచి క్వశ్చన్ ఎలా వస్తుందో క్లియర్గా చూడండి. ఓకే, సో x ఈక్వల్ టు ఈ మొత్తాన్ని యాడ్ చేసి మనకు వచ్చే వాల్యూ ఎంత? 64. మనకు అడుగుతుంది ఏంటి? క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్. క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏం రాయాలి? 64, అవునా? 64 అంటే ఏంటి? 4/3 కదా. సో క్యూబ్ రూట్ అంటే హోల్ పవర్ 1/3. 3 క్యాన్సిల్ అయితే వాట్ ఈస్ ఆన్సర్? 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్గా చూడండి. 2024 kilogram by 2024 milligram. మనకి క్వశ్చన్ చూడండి, ఇక్కడ 2024 ఓకే, ఒకటేమో కిలోగ్రామ్లో ఉంది, 2024 ఇంకొకటేమో మిల్లీగ్రామ్లో ఉంది. ఈ మొత్తాన్ని కనుక మనం సేమ్ యూనిట్స్లోకి కన్వర్ట్ చేస్తేనే మనకి క్యాలిక్యులేషన్ సింప్లిఫికేషన్ అనేది అవుతుంది. చూడండి, ఈ రెండు సేమ్ కాబట్టి 2 క్యాన్సిల్ చేశాను. ఓకే, కేజీ అంటే ఏంటి? 10/3 కదా, అవునా? కిలోగ్రామ్ టు గ్రామ్స్ అంటే 10/3 grams బై మిల్లీ అంటే ఏంటి? 10⁻³ grams కదా, అవునా? సో గ్రామ్స్ క్యాన్సిల్, 10/3. సో క్లియర్గా చూడండి, -3 పైకి వస్తే ఏమవుతుంది? +3. ఓకే, సో 10/6, దట్ ఈస్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో చాలా ఈజీ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే మనకి పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ టాపిక్ పైన ఐడియా అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ 3186 తర్వాత మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి? క్లియర్గా చూడండి, 7 zeros ఉన్నాయి, అవునా? సో జనరల్గా మనం ఎలా రాయొచ్చు దీన్ని? 3186 into 10⁻7 అని రాయొచ్చు. కానీ మనకిచ్చిన ఇక్కడ ఆప్షన్స్లో చూడండి 10⁻10, అది +10 కానీ -10 కానీ ఇలా ఉంటే 10⁻10లో మనకు వచ్చే వాల్యూ ఏంటి అని అడుగుతుండే. క్లియర్గా చూడండి, దీన్ని నేను 10⁻10 రాయాలి అంటే 10⁻3 అంటే 1000/10
సో ఓకే ఇంటూ 10^3/10^3 చేస్తే క్లియర్గా చూడండి 10^10 వచ్చిందా? అవును, ఇది 10^10 అయితే వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏంటి 3186/1000 అంటే పాయింట్ ఎక్కడ వస్తుంది? 3 digits తర్వాత, దట్ ఈస్ 3.186 into 10^10, దట్ ఈస్ ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్ కూడా మనకి పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ కి సంబంధించిన క్వశ్చన్ నెంబర్ సిస్టమ్ నుంచి. ఓకే, పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, చూసారు కదండి మనం నెంబర్ సిస్టమ్ కి సంబంధించి క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేసామో. ఎవరైనా సరే సో టెట్ పేపర్ 1 అలాగే పేపర్ 2 ఆస్పిరెంట్స్ సో ప్రజెంట్ ఎగ్జామ్ రాస్తున్నారు, సో వాళ్ళందరికీ రికార్డింగ్ క్లాసెస్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే మీ అందరు కనుక ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.